హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు పన్నీర్ బిర్యానీ చేద్దామండి. చాలా ఈజీగా టేస్టీగా. ఈ పన్నీర్ స్లైసెస్ అండి రిలయన్స్ మార్ట్లో దొరుకుతాయి. సాలిడ్ పన్నీర్ కాకుండా ఈ స్లైసెస్ కూడా దొరుకుతాయి. దీన్ని బిర్యానీ వాడుకుంటే చాలా బాగుంటాయండి. వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి, కొద్దిగా పెద్దగా కట్ చేసుకోవాలండి. బిర్యానీ కదా, అందు గురించి పెద్దగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ స్లైసెస్ అందులో వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే విధంగా కాల్చుకోవాలండి. ఇది చాలా ఈజీగా ఉంటుందండి బిర్యానీ ప్రాసెస్. మీరు కూడా చూసి చేసుకోండి. వీటిని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే విధంగా కాల్చుకోవాలి. ఈ పన్నీరు చాలా మంచిదండి ఆరోగ్యానికి. డాక్టర్లు కూడా చెప్తున్నారు ఈ మధ్యలో ప్రోటీన్ ఎక్కువ వాడాలని. ఈ పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా చాలా మంచిది. ఇప్పుడు అన్నీ ఒకసారి వేస్తే వేయించుకోవడం కష్టమవుతుందని 2 టైమ్స్ వేసాను. ఇవన్నీ వేయించుకొని పక్క పెట్టుకోవాలండి. ఈ పన్నీర్ బిర్యానీలో ఒక 2 ఆలుగడ్డలు కూడా వేద్దామండి. వాటి చెక్కు తీసి కట్ చేసి మంచిగా మీడియం సైజ్ కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఉంచి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతుంటాయి, మరిన్ని వీడియోలు చేయగలుగుతాను నేను. దీని తర్వాత మనం ఆలుగడ్డ వీటిని కూడా మనం వాటర్ తోటి లేకుండా మంచిగా నీళ్ళు ఉంచేసి వేయించుకోవాలి. ఇవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి రావాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే ఒక 80% బాయిల్ అవుతాయి ఇవి. వీటిని కూడా తీసి పక్కగా పెట్టుకోవాలి. వీటి తర్వాత ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని అవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు జనరల్గా మనకు మంగళవారము గురువారము ఇట్లా వచ్చినప్పుడు కొంతమంది నాన్ వెజ్ తినరు. అటువంటప్పుడు దీంతో బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను విజయ మసూరి బియ్యంతో చేస్తున్నాను. బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ విజయ మసూరి బియ్యంతో కూడా మంచిగా ఉంటుంది బిర్యానీ. ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పక్క పొంటి ఇంకో స్టవ్ మీద ఎసరు పెట్టాలండి. దీంట్లో గరం మసాలా వేసుకోవాలి. ఒక 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 3 స్పూన్ల ఉప్పు, తర్వాత 1 స్పూను ఆయిల్, తర్వాత 1 స్పూను ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి నిలువున చీరి అవి కూడా వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ వాటర్ క్వాంటిటీ వచ్చేసి మనం 3 గ్లాసుల బియ్యం అంటే 30 కిలో. దీనికి మనం ఒక 8 గ్లాసుల వాటర్ పోసుకున్నామండి. ఎందుకంటే ఒక 2 గ్లాసుల వాటర్ గంజి ఉంచుతాం మనం చివరిలో. అందు గురించి 3 గ్లాసులకి 8 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది. దీనికి కూడా తీసి పక్కా పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడికేలోపు మనం మ్యారినేట్ చేసుకుందాము. ఫస్ట్ వేయించుకున్న ఆలు వేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి చిలికలు వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 టీ స్పూను పసుపు, ఒక 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ నిండా ఉప్పు. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్లోంచి కొన్ని ఆనియన్స్ దీంట్లో వేసుకోవాలి. తర్వాత ఈ పన్నీర్ స్లైసెస్ కూడా కొన్ని ఇందులో వేసుకోవాలి. మనం వేయించిన పన్నీర్ స్లైసెస్లో ఒక 1/4 ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇదంతా కలిపి మ్యారినేట్ చేసి పక్క పెట్టేసేయాలి. ఇప్పుడు అన్నం కూడా ఒక 80% ఉడికింది. ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం గంజి ఉంచేసేయాలి. మొత్తం గంజి మొత్తం ఉంచిన తర్వాత మంచిగా అన్నం పుల్ల మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకొని వేరే గిన్నె తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నటువంటి ఈ ఆలు పన్నీర్ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి.
ఈవెన్గా అప్లై చేసుకొని 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం ఉంచుకున్నటువంటి బియ్యాన్ని ఒక 50% వేయాలి. తర్వాత మిగిలిన పన్నీర్లో ఒక సగం ఇందులో వేసి మళ్ళీ మిగతా బియ్యం అంతా అన్నం అంతా అందులో వేసి మిగతా పన్నీర్ కూడా దాని మీద డెకరేట్ చేసుకోవాలి. ఇవి డెకరేట్ చేసిన తర్వాత ఇది మదర్ డైరీ నెయ్యి అండి. ఒక 2 స్పూన్ల నెయ్యి వేశాను. 1 స్పూన్ ఆయిలు. తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా వేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పెంక పెట్టేసి దాని మీద ఈ బిర్యానీ గిన్నె పెట్టేసుకోవాలి. దాని మీద ఒక వెయిట్ పెట్టాలి. హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలండి. తర్వాత స్లిమ్లో ఒక 20 నిమిషాలు పెట్టుకోవాలి. దీనికి కాంబినేషన్లో పక్కకు టమాటా కుర్మా చేస్తున్నానండి. టమాటా కుర్మా దీనికి చాలా బాగుంటుంది. చూడండి, రైస్ రెడీ అయిపోయింది. సరిగ్గా 25 మినిట్స్ తర్వాత దీని మీద కొత్తిమీర వేసేసి గిన్నె మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ టమాటా కుర్మా ఏం లేదండి, కొద్దిగా కొబ్బరి, గసాల, ఒక 4-5 బాదం మిక్సీ చేసి ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత వేసేసి ఉప్పు కారం వేసేసి కలిపి కొద్దిగా లైట్గా నీళ్ళు పోసేసి అది ఉడికేటప్పుడు టమాటా పీసెస్ వేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి. దీనికి కొద్దిగా కొత్తిమీర పైన వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ పక్కకు పెట్టి ఒక 5 నిమిషాలు అయింది. తీసి చూద్దాం ఎలా ఉందో. పన్నీర్ బిర్యానీ. అన్నం చాలా మంచిగా పుల్లలు ఉంటుందండి. మనకు బాస్మతి కాదు, విజయ మసూర్ రైస్ తోటి కూడా ఎంతో అద్భుతంగా వస్తుంది. ఇది చూస్తేనే మనకు నోరు ఊరుతుంది తినాలని, అంత బాగుంటుంది. చూడండి, మంచిగా ఈవెన్గా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేద్దాం. చూడండి, అన్నం ఎంత మంచిగా విడిపోతుంది, పుల్లలు అయింది మంచిగా, ఒకదానికొకటి అతుక్కోకుండా. ఫస్ట్ వైట్ రైస్ తీసుకొని తర్వాత అడుగునిచ్చి మసాలా కూడా దీని మీద వేసుకుని చూడండి ఎంత మంచిగా డెకరేట్గా ఉంది, ఎంత మంచిగా బాగుంది. చూడ్డానికి తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుందండి పన్నీర్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో అద్భుతంగా రుచి బాగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. దీనికి టమాటా కుర్మా, పెరుగు కాంబినేషన్ అండి. టమాటా కుర్మా అనొచ్చు, టమాటా గ్రేవీ అనొచ్చు. దాన్ని చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. నేను కూడా తిన్నాను, అద్భుతమైన రుచితో వచ్చింది. ఈ నాన్ వెజ్ తినే వాళ్ళు ఇది తిని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.